ఈడీ అంటే రాజకీయ నాయకులకు ఎందుకంత భయం? గాలి జనార్దన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితో పాటు ఎంతో మందిని ప్రస్తుతం అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. అసలు ఈడీ ఆఫీసర్స్కి ఉన్న పవర్స్ ఏంటి? సీఎం నుండి పీఎం దాకా ఈడీకి ఎందుకు భయపడతారు? ఈడీ డిపార్ట్మెంట్ ఎవరి కింద పనిచేస్తుంది? ఈడీ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే వారికి మంత్లీ ఎంత శాలరీ ఉంటుంది? ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్. ప్రస్తుతం మన దేశవ్యాప్తంగా దీనిపైనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ, ఆంధ్ర, ఢిల్లీ స్టేట్స్కి చెందిన పొలిటీషియన్స్ని ఈడీ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. నార్మల్గా స్టేట్లో రాజకీయ నాయకుల మీద పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేస్తే రాజకీయ నాయకులు పోలీస్ స్టేషన్లో అడుగు కూడా పెట్టరు. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్స్ రాజకీయ నాయకులు ఎలా చెబితే అలా వింటారు కాబట్టి. కానీ ఈడీ డిపార్ట్మెంట్లో అలా కాదు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆఫీస్కి రావాలి. ఎన్ని క్వశ్చన్స్ అడిగినా ఓపికతో ఆన్సర్స్ చెప్పాలి. సిబిఐ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రాజకీయ నాయకులకు ఏదైనా నోటీస్ పంపితే వారు దాన్ని అసలు పట్టించుకోరు. కానీ ఈడీ డిపార్ట్మెంట్ నుంచి ఒక్క నోటీస్ వచ్చినా కానీ వారికి వణుకు పుడుతుంది. చుక్కలు చూపిస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ వేరే డిపార్ట్మెంట్ కంటే ఈడీ డిపార్ట్మెంట్కి చాలా పవర్స్ ఇచ్చింది. ఈడీ ఏజెన్సీ ఇండియన్ రెవెన్యూ అండ్ ఎకనామిక్ లా డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. దీనిలో ఇండియన్ రెవెన్యూ, ఇండియన్ పోలీస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్కి చెందిన ఆఫీసర్స్ ఈడీకి డిప్యుటేషన్ పై వస్తూ ఉంటారు. ఈడీ డిపార్ట్మెంట్కి ఇండియాలో మొత్తం 5 ఆఫీసులు ఉన్నాయి. ముంబై, చెన్నై, చండీగఢ్, కోల్కతా. మెయిన్ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. ఈ డిపార్ట్మెంట్ మెయిన్ వర్క్ ఏంటంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999, ప్రొవిజన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002, ప్రొవిజన్ ఎకనామిక్ ఆఫీసర్స్ యాక్ట్ 2008. ఈడీ నార్మల్గా 2 లా యాక్ట్స్ పైన పనిచేస్తూ ఉంటుంది. ఒకటి FEMA, 2 PMLA. నెంబర్ 1 FEMA అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999. ఇది సివిల్ లా. ఎక్కువగా ఫారెన్ కంట్రీస్కి మనీ ట్రాన్స్ఫర్ అయినా లేదా RBI పర్మిషన్ లేకుండా ఫారెన్ కంట్రీస్కి డీల్స్, ట్రేడ్స్, ట్రాన్సాక్షన్స్ లేదా ఇన్వెస్ట్మెంట్స్, స్కామ్స్ చేసిన వారికి ఈడీ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. నెంబర్ 2 PMLA, ప్రొవిజన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002. ఇది క్రిమినల్ లా. అంటే బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే వారికి, గవర్నమెంట్కి మనీ ట్యాక్స్ని కట్టని వారికి, ఇల్లీగల్ సోర్స్ నుండి మనీ సంపాదించే వారికి, గవర్నమెంట్ రూల్స్ ఫాలో చేయకుండా ఎక్కువ ప్రాపర్టీస్, స్కామ్స్ నుండి మనీ ఎర్న్ చేసే వారిని క్రిమినల్ ఆఫీసు కింద ఈడీ డిపార్ట్మెంట్ వారిని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఆ కంట్రీలో ఉన్న బ్లాక్ మనీని, స్కామ్ మనీని, ఇల్లీగల్ మనీని ఈడీ ఇన్వెస్టిగేషన్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి ఈ డబ్బును అప్పచెప్తుంది. ఈడీ డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు 3,867 కేసెస్ని రిజిస్టర్ చేసింది. అలాగే 69,000 కోట్ల విలువ చేసే ప్రాపర్టీస్ గవర్నమెంట్కి అప్పచెప్పింది. ఆయన 2014 నుండి 2023 వరకు 1,16,792 కోట్ల క్యాష్ని ఈడీ డిపార్ట్మెంట్ కలెక్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి రిపోర్ట్ చేసింది. PMLA ద్వారా ఈడీకి 3 సూపర్ పవర్స్ ఉన్నాయి. నెంబర్ 1 వచ్చేసి ఈడీ ఆఫీసర్స్ కోర్టు పర్మిషన్ లేకుండానే ఎవరినైనా అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయవచ్చు. నెంబర్ 2 CBI డిపార్ట్మెంట్ కానీ వేరే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ క్రిమినల్స్ ని కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు వారితో పాటు వారు చేసిన క్రైమ్ ప్రూఫ్స్ ని కూడా కోర్టులో సబ్మిట్ చేయాలి. అప్పుడే కోర్టు తీర్పు ఇస్తుంది. కానీ ఈడీకి అలా కాదు. ఈడీ ఏ చిన్న ప్రూఫ్స్, రికార్డింగ్స్ ఇన్వెస్టిగేషన్ లో చేస్తారో కోర్టు వాటిని అలో చేస్తుంది. ఒకవేళ క్రిమినల్ ఫేక్ ఆన్సర్స్ చెబితే కోర్టు ఈడీని ఏం అనదు. ఫేక్ ఆన్సర్స్ ఇచ్చిన క్రిమినల్ పైన యాక్షన్ తీసుకుంటారు. నెంబర్ 3 వేరే ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో ప్రూఫ్తో వెళ్ళి ఆ పర్సన్ని అరెస్ట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. కానీ ఈడీ డిపార్ట్మెంట్ డైరెక్ట్ అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఈడీ ఆఫీసర్స్కి డౌట్ వచ్చిందంటే చాలు వారిని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. వారు క్రిమినల్ కాదు అని నిరూపించుకుంటే వారిని వదిలేస్తారు. ఈడీ ఆఫీసర్స్ క్వశ్చన్స్ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ చాలా స్ట్రిక్ట్గా, ఘోరంగా ఉంటుంది. అందుకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, బిజినెస్ మ్యాన్లు అందరికీ వణుకు పుడుతుంది. ఈ మధ్యనే సెంట్రల్ గవర్నమెంట్ ఈడీకి కొత్త పవర్స్ ఇంప్లిమెంట్ చేసింది. ఈ ఈడీ డిపార్ట్మెంట్ ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టదు. అది సీఎం అయినా పీఎం అయినా. వీరికి మంత్లీ 45,000 నుండి 1,50,000 వరకు శాలరీ ఉంటుంది. రీసెంట్ గా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ లీడర్ కవితతో పాటు ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ ని ఈడీ అరెస్ట్ చేసి చుక్కలు చూపిస్తుంది. అసలు ఈ ఈడీ ఆఫీసర్స్ ఎందుకు భయపడరు? ఎందుకు అంత స్ట్రిక్ట్ గా పనిచేస్తారు? అన్ని వేల కోట్లను కలెక్ట్ చేస్తారు కదా, లంచాలకు ఎందుకు లొంగరు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈడీ బెస్ట్ అలోనెన్స్ ఇస్తుంది. మంత్లీ మంచి శాలరీ, ఫుల్ సెక్యూరిటీ, పోలీస్ పవర్ మొత్తాన్ని వారి చేతుల్లో ఉంచుతుంది. ఎవరి మైండ్ సెట్ లంచాలకు, భయాలకు లొంగదో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు.
అందుకే సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రిక్ట్ మైండ్ సెట్ ఉన్న వారిని ఈడీ ఆఫీసర్స్గా సెలెక్ట్ చేస్తారు. వీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా పనిచేయరు. సింపుల్గా చెప్పాలి అంటే ఇండియాకి రా, ఎస్పీజీ, ఎన్ఎస్జీ దేశానికి రక్షణగా ఉంటాయో అలాగే ఈడీ, సిబిఐలు దేశ ఎకనామిక్కి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆర్బీఐకి సీక్రెట్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్షియల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా.